మహారాష్ట్రలో ఎన్నో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. అందులో ఈ ప్లేస్ కూడా ఒకటి. వర్షాకాలంలో అయితే ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ముంబై అండ్ పూణే వాళ్ళకైతే ఈ లొకేషన్ ఒక నేచర్ గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు. వెల్కమ్ టు లోనావాలా. జనాలంతా అంత క్రౌడ్ ఉంది. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ప్రజెంట్ మనం మహారాష్ట్రలో ఉన్నాం. ఇది పూణే నుంచి లోనావాలా వెళ్తున్న రూట్. యాక్చువల్గా నేను కాలు వాటర్ ఫాల్ నుంచి స్ట్రైట్ నేను భీమశంకర్ జ్యోతిర్లింగం టెంపుల్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ అయిపోయింది. అక్కడ లాగిన్ చేయలేదు. 2 hours పట్టేసింది దర్శనానికి. సో అక్కడ నుంచి డైరెక్ట్ నేను లోనావాలాకి నేను నైటే బయలుదేరి వచ్చేసాను. పూణే ముంబై హైవే ఉంది కదా, అక్కడ ఈ హైవే టచ్ అయ్యగానే స్టే తీసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లోనావాలాకి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి 20 kilometers ఉంది లోనావాలా. ఇక్కడ కొత్తగా బిల్డ్ చేసిన ఎక్స్ప్రెస్ వే మీద వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుంది. ఎటు చూసినా నేచర్, లష్ గ్రీన్ మౌంటైన్స్. ఫస్ట్ టైం నేను ఇలాంటి టన్నల్ నుంచి వెళ్ళడం. రైన్ జాకెట్ చిరిగిపోయింది. లోనావాలా దగ్గర ఆగాను. రైన్ జాకెట్ ఒకటి, అంబ్రెల్లా ఒకటి కొందామని. తో పాటు రైన్ జాకెట్స్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ మనం ఇప్పుడు లోనావాలా లేక్ పక్కన ఉన్నాం. ఇక్కడ లేక్ ఎదురుగా హిల్ పై నుంచి చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లైమేట్, లేక్ వ్యూ, వెనకాల వాటర్ ఫాల్స్, సూపర్ లొకేషన్ ఇది. పొద్దు నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదు. ఇప్పుడే ఒక మ్యాగీ చెప్పాను. ఇక్కడే లోనావాలా లేక్ దగ్గరే. క్లైమేట్ అయితే సూపర్ ఉంది. వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్ గా. మనం డ్రోన్ వేసిన 2 minutes మాత్రం గ్యాప్ ఇచ్చిన తర్వాత కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. ఓకే, మన లోనావాలా లేక్ నుంచి నెక్స్ట్ వచ్చిన ప్లేస్ ఇక్కడికి బూషి డ్యామ్. ఒక 7-8 minutes పడుతుందంట నడవడానికి లోపలికి. లెట్స్ గో. వీకెండ్ కాకపోయినా సరే విజిటర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడికి. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. అంటే పూణే ముంబైకి మధ్యలో హాట్స్పాట్ ప్లేస్ ఇది. సో అందులో మాన్సూన్ కరెక్ట్ టైం ఇక్కడికి. గట్టిగానే గోల్ చేస్తున్నారు, సౌండ్ ఇక్కడికి వినపడుతూ ఉంది. వాటర్ ఫ్లో పెద్దగానే ఉంది. ఇది డ్యామ్ నుంచి స్పిల్ ఓవరా లేకపోతే ఏంటో మరి చూపిస్తాను. జనాలు ఏంట్రా బాబు, ఎంతమంది ఉన్నారు. వీకెండ్ కాదు, ఏం కాదు. పిల్లలు, పెద్దలు ఏం నా మాట వినపడుతూ కూడా అర్థం కావట్లేదు. చెప్పాను కదా డ్యామ్ నుంచి స్పిల్ ఓవరే. కొట్టేసుకున్నారు జనాలంతా, అంత క్రౌడ్ ఉంది. నెక్స్ట్ నేను బూషి డ్యామ్ నుంచి ఇప్పుడు వెళ్తుంది లైన్స్ పాయింట్. వర్షం పడుతుంది, మొత్తం ఫాగే, ఏం కనిపించట్లేదు, 0 విజిబిలిటీ. నుంచున్నట్టుంది. ఫాగ్ కన్నా క్లియర్ అయితే ఇక్కడ చాలా బాగుండేది. మనం ఇప్పుడు డ్రోన్ వేసినా సరే ఏం కనిపిస్తుంది, అంత ఫాగ్ ఉంది. వర్షాకాలం కాకపోతేనేమో వాటర్ ఉంది ఇలా, కానీ వర్షాకాలంలోనేమో ఇలా
ఎప్పుడు క్లౌడ్స్ ఫాగ్ పట్టేసి ఉంటుంది ఎక్కడ చూసినా సరే. వింటర్ టైంలో ఉన్నట్టుంది ఇక్కడ సిచ్యువేషన్. ఎంజాయ్ చేస్తున్నారు చేసేవాళ్ళు వాటికి. వచ్చేస్తుంది. వర్షం బాగా పడుతుంది. అక్కడ నుంచి చాలా వాటర్ ఫాల్స్ అవి కూడా కనిపిస్తూ ఉండేవి, కానీ మొత్తం ఫాగ్ ఏం కనిపించట్లేదు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్ ఇట్. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.